హాయ్ గాయ్స్. ఇప్పుడు తానే హాస్పిటల్ ఇంకా వస్తున్నాయి అంటే ఇప్పుడేం లేదు, అప్పుడే ఛాన్స్ అయిపోయా వచ్చిలేండి. ఇప్పుడంటే ఇప్పుడనేమనుకోవద్దండి. వచ్చి ఇంకా పార్సల్ ఇడ్లీ తీసుకొచ్చి ఇడ్లీ తినేసి మా ట్యాబ్లెట్ వేసుకొని కొంచెంసేపు పనుకొని లేచిండా. ఇక్కడే హాల్లోనే నిన్నే కొంచెంసేపు పనుకొని లేచిండా. ఇంకా యాలా ఏమైంది అని అనుకుంటే నేను కొంచెం అంటే మీకు నేను ఏమన్నా ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం మీకు భిన్న కేర్ తీసుకోండి అనే ఒక దేనికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అంటే ఫస్ట్ నాకు మంత్రాలయం పోతుంది కదా మేము. మొన్న భానువారం నైట్ మేము మంత్రాలయంకి తను ఇంకా ట్రైన్ ఎక్కింది. నాకు ఈ భానువారం పొద్దున్నే భానువారం పొద్దున్న ఇంకా నేనే కొంచెం సుస్తుగా ఉండే. అంటే మేము మంత్రాలయంకి సడన్గా ప్లాన్ చేసింది కాదు, ఒక నెల ముందే నేనే టికెట్లు బుక్ చేసుకొని ఉన్నాను. దాన్ని ఇంకా పోవాల్సి వచ్చా. ఇంకా భానువారము పొద్దున్న ఇంకా నేనే కొంచెం నాకు తలనొప్పి ఇట్లంతా ఉండే. సో పర్వాలే ఇంకా పోకుంటే అనేటట్లా రెడీ చేసి మళ్ళీ ఇంకా సాయంకాలం ఇంకా అట్లా ఈడనే మాకు దగ్గరలో మైకోల్దో క్లినిక్ ఉంది, ఆడపోయేసి చాలా మంచి డాక్టర్ ఉండారు ఆడ. నిజంగా నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు. పోయి ఆడొక అంటే ఇంజక్షన్ వేయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తున్నాయి. డాక్టర్ చొప్పరి చాలా సుస్తుగా ఉండరు, చూడండి కొంచెం రెస్ట్ చేస్తే బెస్ట్ అని. సరే వచ్చినాక ఇంకా పోయేది వద్దేమో మంత్రాలయంకి అని అనుకుంటున్నాను నేను. కాకపోతే ఒక నెల ముందే ప్లాన్ చేసిండే దాన్ని. ఇంకా పిల్లోళ్ళని కూడా నేను పిలుచుకొని పోదాము అనేది అట్లా ప్లాన్ చేసింది ఒక నెల ముందే నేను. అట్లా ఇంకా ఇంకా మళ్ళీ ఏమన్నా ఇంకా బేజారు చేసుకుంటారేమో వాళ్ళు. సరేలే ఇంకేం బాగా మేలవుతుందిలే అనేది అట్లా టాబ్లెట్స్ అంతా తీసుకొని నేను ట్రైన్కి యశ్వంతపురంకి పోయి అంతసేపుకే నాకు తలనొప్పి ఎంత ఫుల్ రిలీఫ్ అయ్యా, జ్వరమును కొంచెం తగ్గిపోయా. సరే ఇంకేం బాగుంది కదా అని అనుకొని పోయేసి ఇంకా ఆడంతా దర్శనం చేసుకొని అంతా అయినాక ఆడ ఇంకొకటి ఏం ప్రాబ్లం అయ్యా అంటే పొద్దున్న నేను తలస్నానము సన్నీళ్ళు తలస్నానం చేస్తున్నాయి. అది మేబీ నాకు ప్రాబ్లం అయినేమో. మీరు ఎవరైనా ఇట్లా జ్వరము అట్లా ఏమైనా ఉంది అంటే ఇదొక టిప్ అంట. అంటే తెలిసి ఉంటుంది అందరికీ నేను, కానీ నాకు ప్రాబ్లం అయిండేదాన్ని ఇంకా నేను చెప్తా ఉన్నాను. తలస్నానం చేసింది ఒకటి ఉండొచ్చేమో రీజన్ అని. ఆ రోజు తలస్నానం చేస్తూనే నాకు చాలా తుమ్ములు స్టార్ట్ అయ్యా. పొద్దున్నే ఇంకా నేనే చాలా అంటే చాలా తుమ్ములు వెనకనే ఒక్కొక్క నిమిషంకి నేను తుమ్ములు చాలాసేపు మధ్యాహ్నం దాకా సాయంకాలం దాకా నేను అట్లే తుమ్ములు వస్తూ ఉండే. సరే ఇంకా నేను అదే అనుకుంటున్నాను సన్నీళ్ళు స్నానం చేసిన దానికే తుమ్ములు ఉంటాయి అని. అంతకుముందు అయితే నాకు తుమ్ములు ఉండలేదు, దగ్గుండే, లైట్గా దగ్గుండే అంతే. అది దగ్గును చాలా ఉండలే. సరే ఇంకా ఆడంతా దర్శనం చేసుకొని వచ్చి మధ్యాహ్నము అంటే అక్కడ కొన్ని ప్లేస్లు అంతా ఉన్నాయి కదా, అవంతా చూసుకొని వచ్చాను సేపుకి నాకు చాలా టైర్డ్ అయిపోయాను. సేపు కూడా జ్వరం స్టార్ట్ అయ్యా నాకు మధ్యాహ్నం సేపుకి. రూమ్కి వచ్చేసి ఇంకా నది దగ్గర ఆడపోలే. మధ్యాహ్నం వచ్చేసి రూమ్కి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకొని పనుకొనేస్తున్నాయి. సాయంకాలం ఒక 5-6 గంటల దాకా పనుకుంటున్నాయి. అయినా నాకు జ్వరం ఇడిసిండ్లే. సరే అని మళ్ళీ ఇంకా ఎట్లా వచ్చేసిన్నాం కదా అనేది అట్లా అనుకొని మళ్ళీ దర్శనం పోయి నది దగ్గర అంత పోయి చూసుకొని వచ్చి మళ్ళీ నైట్ ఆడ ఇడ్లీ తినేసి నాకు భోజనం అయితే ఏమేమి సేరుతుండే. నాకు మొదలే హోటల్ భోజనం అంటే కొంచెం తక్కువే, నాకు ఇష్టమయ్యలే. ఇంకా సరే ఇడ్లీ తినేసి మాత్రలు వేసుకొని ట్రైన్లో పనుకొనేస్తున్నాయి. పనుకున్నా కూడా నాకు ఇంకా చాలా సెల్ స్టార్ట్ అయ్యా, తలనొప్పి మళ్ళీ జ్వరము చాలా అయిపోయా. ఇంటికి వచ్చేసేపుకే నాకు అస్సలు నా చేతిలో కాలే. మీరు చూస్తూ ఉండదు, నిజంగా చాలా టైర్డ్ అయిపోయింది. సరే అనేసి ఇంకా పిల్లల్ని అట్లే స్కూల్కి పంపించేసి వాళ్ళు పోతూనే హాస్పిటల్కి పోతుంది. ఇంకా నేనైతే టిఫిన్ అయితే ఏమి చేసిండ్లే, హాస్పిటల్కి పోతుంది. పోయినాక వాళ్ళు చాలా సుస్తుగా ఉండవమ్మా. ఫస్ట్ ఒకటి బాటిల్ చిన్నది 200 mlది దాంట్లోకి ఇంజక్షన్ వేసేసి ఒక బాటిల్ వేసాను. జ్వరం అయితే 102 ఉండే, చెక్ చేసి జ్వరమును చాలా ఉంది. సో అట్లా వేసి బాటిల్ వేయించుకుంటే బెస్ట్, బిన్న తగ్గుతుంది. అది సెల్ అంటే నాకు చాలా సెల్ ఉండే. సో అట్లా అయ్యి ఇంకా బాటిల్ వేయించుకొని నేను బాటిల్ అట్లా బ్లడ్ టెస్ట్ కూడా రాసేస్తారు వాళ్ళు. బ్లడ్ టెస్ట్ చేపిస్తే బెస్ట్, అది 3 నెలలు ఇంకా జ్వరం ఉండేదాన్ని. ఇంకా బ్లడ్ టెస్ట్ చేసుకొని నేను బాటిల్ వేస్తూ ఉన్నట్లనే బ్లడ్ టెస్ట్ రిపోర్టు. దాంట్లో అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, వైరల్ ఫీవర్ అంతేనే. కాకపోతే వాళ్ళు బ్లడ్ చాలా తక్కువ ఉంది నాకు, అదే ప్రాబ్లము. నాకు ఈ ప్రాబ్లం అయితే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది
4th టైం ఏమో 3rd టైం ఏమో అనుకుంటా నాకు బ్లడ్ తక్కువ ఉంది అని చెప్తా ఉండదు. అంటే చాలా సుస్థ అయిపోతుంది ఉండింది ఉన్నట్లే. నేను అది ఏంటి బ్లడ్ అట్లా తక్కువ అవుతుందో ఏమో తెలియదు. నేను మీకు అప్పుడే చెప్తుంది కదా మైక్రోల్డే క్లినిక్ ఉంది అని. అక్కడ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, 1 ఇయర్ వెనక ఆడ ఇట్లే ఊరికే ఉండింది ఉన్నట్లే సుస్థ అయిపోతుండే. మాది అప్పుడు పాత ఇంట్లోనే మా రూమ్ పైన ఉండే. అతకి ఎక్కే కూడా నాకు అవుతుండే, కాళ్ళు అంత నొప్పిస్తుండే. సో యాల అనేది అట్లా ఆడ చూపించుకుంటే అక్క వండుకొని ఆడ ఎట్లన్నా కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బెస్ట్ అని చెప్పిండే. సో ఆడ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఆడ కూడా అంతే 8 పాయింట్లు ఏమో ఉండే బ్లడ్, 7.5 ఉండే ఆడ. ఆవిడు డాక్టర్ లేదు ఇమ్మీడియట్ నీకు ఇంజెక్షన్స్ అట్లా ఏమన్నా తీసుకుంటేనే ఇది అట్లే ఫుడ్లో అయితే ఇంక్రీజ్ అయ్యలేదు అని. సరే అనేసి ఇంజెక్షన్స్ కూడా తీసుకొని ఉంటున్నాను నేను బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేదానికి. అప్పుడంతా బాగా అయ్యిండే. మళ్ళీ సుస్థ అనేది అవుతుండే, నాకు ఎంతన్నా పన్స్ అయినాయి. మళ్ళీ మెట్లు ఎక్కి దిగి ఏమన్నా చేసినా కూడా నాకు సుస్థ అయితే ఉండలేదు. అంటే బ్లడ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యిండే. సో ఎగైన్ ఇవుడు మళ్ళీ 8 పాయింట్లు అయింది బ్లడ్. అది తగ్గుతుంది అనేది నాకు నిజంగా తెలుస్తలేదు. అంటే అప్పుడు ఇంజెక్షన్ తీసుకొని అయినా మళ్ళీ చెక్ చేయించినప్పుడు నాకు 11.5 ఉండే, 11.5 గ్రాములు ఏమో ఉండే బ్లడ్. అంటే 7.5 ఇంకా 11.5 అయ్యిండే. మళ్ళీ నేను కొంచెం అట్లే కంటిన్యూ చేసినాయి కూడా టాబ్లెట్స్, ఇదేమి సిరప్ అవంతా కంటిన్యూ చేసినాయి. అయినా కూడా అంటే ఎప్పుడు మనం సిరప్లు తక్కువనే ఉండే కయ్యలే కదా, ఇంజక్షన్లు ఇప్పించుకొని సిరప్లు తక్కువ ఉండే కయ్యలే. సో ఫుడ్లా అట్లా చేసుకుందాంలే అనేది అట్లా హాయా. ఇంకా అది ఏంటికి తగ్గునో ఏమో మళ్ళీ తగ్గింది బ్లడ్. మరి 8 పాయింట్లు అయింది ఇవుడు. సో దానికి డాక్టరు మీకు 8 పాయింట్లు బ్లడ్ ఉండేదాన్ని ఇంకా నేనే మీకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ ఉంది. సో మీకు ఇంత బరీ వైరల్ ఫీవర్కే మీ చేతిలో తట్టుకోనేకి అవుతలేదు. ఇంక వేరే ఏమైనా జ్వరాలు అయితే కినా మీ చేతిలో అస్సలు తట్టుకోనేకి అయ్యలేదమ్మా. నువ్వు ఫస్ట్ మా వాళ్ళ దగ్గర చెప్పారంట. అంటే నాకు బాటిల్ వేసింటారు కదా డాక్టరు, అడ్మిట్ చేయాలా అని చెప్పిండారు అని చెప్పు అని. అంటే బ్లడ్ తక్కువ ఉందని అడ్మిట్ చేయాలని చెప్పిండారు అని చెప్తే కొంచెం భయపడతారు అని. భయపడి అన్న కొంచెం ఫుడ్ అదంతా బాగా తీసుకుంటారా అని చెప్పిండారు. వీళ్ళు వచ్చేసి అడ్మిట్ చేయాలంట అని చెప్పి ఏంటికి ఏం ప్రాబ్లమ్ అంటే బ్లడ్ తక్కువ ఉంది అని. నేను బ్లడ్ తక్కువ ఉండేదానికంతా అడ్మిట్ చేసేది నేను అడ్మిట్ అయ్యలేదు. నాకు పర్వాలేదు సిరప్లో అట్లా ఏమన్నా అయ్యిందిలే, లేదంటే డైలీ వచ్చి కావాలంటే ఇంజక్షన్ అట్లా ఏమన్నా తీసుకుంటే నేను అడ్మిట్ మాత్రం అయ్యలేదు అండి. సరే అనేసి లేదులే వద్దు పర్వాలేదు అని. మళ్ళీ డాక్టర్ అట్లా చెప్పి మళ్ళీ నాకు ఇంకా 2 బాటిల్ అంటే 200 ml ఒకటేసి మళ్ళీ నాకు సుస్తు శైలి అస్సలు తగ్గలే, జ్వరం కూడా తగ్గలే అని. ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంకొకటి 500 ml ఒకటేసి 500 ml దాంట్లోకి ఇంజెక్షన్స్ అంతా వేసిరా. ఫస్ట్ ఇక్కడ సిరంజ్ కుట్రి కనిపిస్తుందేమో కొంచెం ఊదుకొనేసా. అది బాగా వేసేకి రాలేదు వాళ్ళకి. చాలా నాకు ఎంత పెయిన్ అయినంటే అంత పెయిన్ అయిపోయా. సరే ఇంకా మళ్ళీ సిస్టర్కి చెప్పింది నేను, వద్దు మీరు వేయొద్దండి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరన్నా పిల్లండి అంటే పాపము వేరే వాళ్ళు ఇన్ని వచ్చేసి వేసిరి ఇంకొకరు కుడిసేత్కి. నేనే ఇక్కడ అంటే నేను ఇంకొకటి ఏం ప్రాబ్లం అంటే మీకు ఇది కూడా ఒక టిప్ అని చెప్తాను. ఇట్లా ఏమన్నా హాస్పిటల్కి పోతా ఉంటే ప్లీజ్ టిఫన్ కానీ వేరే ఏమన్నా కానీ భోజనం కానీ ఏమన్నా ఒకటి తినేసిపోండి, లేదంటే నిజంగా నరం సిక్కేళ్ళదంట. పాప మీరు అదే ప్రాబ్లం అయింది. వాళ్ళు అడగరి టిఫన్ ఏమైనా చేసిండారని. నేను ఉండింది ఉన్నట్లే చెప్తుంది. రాత్రి తినేనిందేనే నేను పొద్దునైతే ఏమీ లేదు, బరీ కాఫీ తాగిండా మళ్ళీ నీళ్ళు తాగిండాను అంతేనే, ఎళ్ళిరోను నీళ్ళు అంతేనే అంటే వాళ్ళు లేదు దానికే మీకు నరం సిక్తలేదు అని. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి వాళ్ళు కూడా అట్లే అని, మీరు ఇట్లా హాస్పిటల్కి వచ్చేక ముందు ఏమైనా తినేసి రావాలి కదా, లేదంటే ఇట్లే ప్రాబ్లం అయ్యేది అని. సో మీకు ఇది ఒక టిప్ అని చెప్తాను. నిజంగా ఇట్లా ఏమన్నా హాస్పిటల్కి పోయేటప్పుడు ఏమన్నా కొంచెం కానీ మీకు ఎంత అంటే జ్వరం ఉంటే నేను సఫర్ అవుతా జ్వరం ఉంటే తినేకి అయ్యలేదు లేండి, కానీ అయినా ఎంత అయితే అంత ఒగిడ్లీనే కానీ లేదంటే ఇంత అన్నమే కానీ ఏమన్నా ఇంత గంజి ఏమైతే అది కానీ తినేసిపోండి, లేదంటే నాకైనట్లు ప్రాబ్లం. ఈ సేతు కూర్చున్నవాడంతా నిజంగా చాలా ఏడ్చిండాను నేను. ఎప్పుడూ నాకు అంత బాధ కాలే, అంత ఏడలేదు, నాకు అంత నొప్పి అయింది. మళ్ళీ ఇక్కడేసినప్పుడు వాళ్ళకి పదే చెప్పుతుంది, అన్న నిదానంగా వేయండి ఇది చాలా నొప్పిస్తూ ఉంది అంటే, లేదమ్మా నిదానంగా వేస్తాను లేండి అమ్మా అనేసి పాపము నిదానంగా వేసిరి. కాకపోతే ఇది కొంచెం నొప్పాయా అంటే ఇది నేను ఫస్ట్ టైంలోనే నరం సిక్కలేదు. ఇంకొకసారి ఆడే నేనే కూర్చున్నా అంటే సిరంజ్ చేసినాక నరం సిక్కింది. అంటే అది వాళ్ళు చెప్పింది ఏమంటే ఫుడ్ తినక ఉంటేనే ఇట్లా నరం సిక్కేదు అని. మేబీ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ హాస్పిటల్కి పోయే ముందు ఏమన్నా భోజనం చేసుకొని పోండి, సుస్తు కొంచెం తగ్గుతుంది, ఇట్లా ప్రాబ్లమ్స్ అయ్యలేదు. ఇంత అంటే ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది, బాగుంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను, వీడియో చేస్తూ ఉండాలి. లేదని అంటే నేను నిజంగా వీడియో చేయలేను. కొంచెం బాగుంది
కొంచెం బాగుంది కాబట్టి నేను వీడియో చేస్తూ ఉన్నాను. అంటే దీంట్లో కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయి మీకు అని, అంటే ఎడన్న పైన తలస్నానము ఉండొచ్చు, ఫుడ్ కానీ మళ్ళీ బ్లడ్ తక్కువ ఉంటే ఇవంతా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యేదానికంటే, అంటే బీపీ షుగర్ ఇవేమీ నార్మల్ ఉంది, అవైతే ఏమీ లేదు. కాబట్టి నాకు చాలా చెడున్నా ఒక బాటిల్ వేసి మళ్ళీ చిన్నది వేసినప్పుడు నాకు అసలు ఏమీ తగ్గలే. రెండోది పెద్దది 500 mlది ఒక అర్థం పైసేపుకి నాకు కొంచెం చెడు తక్కువయా, అంటే ముక్కులు చాలా బ్లాక్ అవుతా ఉండే, నాకు అసలు పనుకోనికి అవుతా ఉండే, ఉసిరాడకి అవుతా ఉండే, పనుకొని నోట్లనే ఉసిరాడుతూ ఉంటున్నాయి. ఆయన ఇంకా లేసి కూకొని ఉంటున్నాయి, నేను చాలా పొద్దు అట్లే కూకొని ఉంటున్నాయి. చాలా ఒకతర తలనొప్పి ఇదంతా ఇదాయా. ఇప్పుడైతే తలనొప్పి అంతా తగ్గింది, జ్వరమును తగ్గింది, చెడు అస్సలు లేదు నాకు నిజంగా. నేను ఒకతర ట్యాబ్లెట్స్ వేసుకొని ఉన్నాను, ఇంకా తగ్గితే అంతే చాలు నిజంగానే. జ్వరాలు వచ్చేది ఇంట్లో అసలు. ఈ వీడియో ఒక ఇంత ఉంటుంది. మేబీ మీకు ఇష్టమై ఉంటే లైక్ చేయండి. అంటే ఇష్టమయ్యే దీంట్లో ఏమీ లేదులేండి ఇష్టమయ్యేదానికి అయినా. అంటే అకస్మాత్ మీకు ఏమైనా ఇన్ఫర్మ్ ఉంది దీంట్లోనా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మళ్ళీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అని చెప్తాను. అండ్ థ్యాంక్ యూ.